జీవించేటటువంటి వారు మీరు అని మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఇల్లును మీరు కట్టినప్పుడు ఆయన తన యొక్క రెక్కలు కప్పులు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు. రెక్కలు అంటే ప్రొటెక్షన్. ఒక కోడి తన యొక్క పిల్లలను రెక్కల క్రింద దాచుకుంటూ ఉంటున్నది. అటువంటి వర్షం వచ్చినా పర్వాలేదు, తుఫాను వచ్చినా పర్వాలేదు, క్షేమంగా ఉండడానికి అంతగా తన యొక్క ప్రాణములు పెడుతూ ఉంటున్నది. నీ యొక్క పరలోకపు తండ్రి ఒక కోడి వలె ఆయన రెక్కల క్రింద మిమ్మును కాపాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఏ తెగులును కూడా ఈ గృహంలో చేరదు అని మనము చూస్తూ ఉంటున్నాము. వాక్యంలో 10వ వచనంలో 91వ కీర్తనలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి క్షేమము మీకు ఉంటున్నది అని చూస్తూ ఉంటున్నాము. ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానములోనే ఒక వాగ్దానము నాకు బహు ఇష్టమైనటువంటిది. అది ఇప్పుడు మీకు నేను చెప్పాలని కోరుతూ ఉంటున్నాను. ఎప్పుడైనా దేవుడు అంటే దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. తన యొక్క హస్తములను అవి శాశ్వతమైనటువంటి బాహులను మీ క్రింద ఉంచును. కాబట్టి దేవుడు ఈ విధంగా మీరు ఉంటే మీ క్రింద ఈ యొక్క చేతులు బాహువులు ఉంటున్నవి. పైన ఉండవచ్చు, ప్రక్కకు ఉండవచ్చు, కానీ క్రింద ఉండుట అంటే ఆ చిత్రపటమును మనం గమనిస్తే ఒక తల్లి చేతుల మీద ఒక బేబీ ఉన్నప్పుడు ఇక ఆ బేబీకి ఏ మాత్రము భయం లేదు. ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ బేబీ దేవుని యొక్క ఒడి ఇక్కడ ఉంటున్నది. దేవుని యొక్క హస్తములో మీకు క్రిందగా ఉంటున్నది. అందుకే డాక్టర్ చైర్ రాయిని అనేటటువంటి ఒక భక్తుడు, ఆయన ఒక థియోలాజియన్ పాస్టర్, ఆయన ఏం చెప్తుంటున్నారంటే గాడ్స్ హ్యాండ్స్ ఆర్ సో లవింగ్ అండ్ దే ఆర్ సో పవర్ఫుల్. దే ఆర్ అబవ్ యూ, ఆన్ యువర్ సైడ్ అండ్ అండర్నీత్ యూ. కింద చేతులు ఉంటున్నవి అన్నప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటున్నది. ఇటర్నల్ గాడ్ హ్యాస్ స్ప్రెడ్ హిజ్ ఇటర్నల్ హ్యాండ్స్ అండ్ దే ఆర్ బెనీత్ యువర్ బాడీస్. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ మీకు ఉంటున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూస్తే యెరూషలేము నందు సొలొమోను యొక్క టెంపుల్, ఆ యొక్క మందిరమును కట్టినప్పుడు చాలా చక్కని ప్రార్థన చేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాము. కానీ దేవుడు మీకు చేస్తున్నటువంటి మేలులన్నిటిని బట్టి దేవుడు కొన్ని మేము నుంచి అడుగుతూ ఉంటున్నాడు. అటువంటి మందిరము కట్టినప్పుడు సొలొమోను లేక మిగతా వారందరితో ప్రభు అన్నటువంటి మాటను గమనిస్తే మనం ఎంత జాగ్రత్తగా, ముఖ్యంగా బర్టన్ మెలోడీ అండ్ డానియల్ అండ్ జస్లిన్ ఏ విధంగా ఉండాలని చూస్తే, నా పేరు పెట్టబడిన అంటే యొక్క టెంపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏ రకమైనటువంటి గర్వము కానీ అతిశయము కానీ కాకూడదు. అపసరైన పాము చెప్తుంటున్నా, నేనేమై ఉన్నానో దేవుని కృప ద్వారా అయి ఉన్నాను. మీరు ఇంత చక్కని ఇల్లు కట్టగలిగి ఉంటున్నారు అంటే అది దేవుని కృప తప్ప మరి ఏది కూడా కాదు. ఆ సత్యమును అందరికీ తెలియజేయాలి, అందరికి సాక్ష్యము ఇవ్వవలసినటువంటి నా పేరు పెట్టబడి ఈ యొక్క గ్లోములకు ఏమని నేను పేరు పెట్టినా అది యేసు ప్రభువుకు సంబంధించినటువంటిదే. ఎందుకంటే మీ యొక్క హృదయములు, మీ యొక్క శరీరములు దేవునికి ఆలయమై ఉన్నవి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినప్పుడు అప్పుడు జరిగేది ఏంటంటే, చెడు కార్యములను మీరు వదిలిపెట్టినప్పుడు ఆకాశము నుండి దేవుడు మిమ్మల్ని క్షమించి మరియు కరుణించి కటాక్షించి స్థిరపరిచి ప్రేమతో చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి కండిషన్ అప్పుడప్పుడు దేవుడు మన కోరుతాడు. చిన్న బిడ్డలు ఏదన్నా చేయాలంటే తల్లిదండ్రులు అంటే నీవు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను అన్నట్టు
మీరు ఈ దీవెనలు కావాలని అంటే మీరు ఈ విధంగా జీవించాలి.